హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పుకుందాం. అయితే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది కంప్లీట్ ఆన్‌లైన్ ప్రాసెస్‌లో ఉంటుంది. సెకండ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అనేది ఆఫ్‌లైన్‌లో ఆయా కేంద్రీయ విద్యాలయ స్కూల్లో నోటిఫికేషన్ ఏసి రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తారు. సెకండ్ నుంచి ఎయిత్ వరకు ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. నైన్త్ నుంచి 12థ్ ఏమో ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా, అంటే ఆయా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి చూసి నోటిఫికేషన్ వేసి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే ముఖ్యం ఏంటంటే, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. అయితే ఇది ఎలాంటి రికమెండేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్లో అడ్మిషన్ అయిన తర్వాత లక్కీ డిప్ ద్వారా ఈ యొక్క అడ్మిషన్లు అనేవి సెలెక్ట్ చేస్తారు. అయితే మనము ఎన్ని బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు, కేంద్రీయ విద్యాలయాలలో ఎన్ని బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు అంటే 3 బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు. మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి 3 స్కూళ్ళలో అప్లై చేసుకోవచ్చు. అయితే మనము ఏ కేటగిరీలు ఉంటాయి, అసలు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ పొందాలంటే ఏ కేటగిరీలు ఉంటాయి, ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందనేది చెప్పుకుందాం. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు 75% అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్ కిడ్స్‌కు 75% ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకే, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకే. మిగతా 25% అనేది ఆర్టీఈ కోటా కింద ఫిలప్ చేస్తారు. అయితే మొత్తం 5 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు, సెకండ్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్, థర్డ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, ఫోర్త్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ కింద పనిచేసేటోళ్ళనంతా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్ అని అంటారు. అయితే ఫిఫ్త్ వచ్చేసి అదర్ కేటగిరీ, అంటే ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఫార్మర్స్ కానీ, డ్రైవర్, ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, ఇలా డిఫరెంట్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా మిగతా వాళ్ళందరూ ఫిఫ్త్ కేటగిరీ కిందకి వస్తారు. అయితే అయితే డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్ ఏంటివంటే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, డిజేబుల్ పర్సన్, హెచ్‌జీసీ, సింగిల్ గర్ల్ చైల్డ్, ఈ కో ఈ ఈ కోటాస్ ఉంటాయి. మనము దేని కింద అయితే అప్లై చేద్దామని అనుకుంటామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేటు, ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేటు, బీసీ అయితే బీసీ సర్టిఫికేటు, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేటు, డిజేబుల్ పర్సన్ ఉంటే డిజేబుల్ పర్సన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఒకటే కూతురు గనక ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాం. అయితే ఇంకా ఏం డాక్యుమెంట్స్ కావాలంటే, మనకు రెసిడెన్స్ ప్రూఫ్ కోసము ఆధార్ కార్డ్ అన్నా, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, కరెంట్ బిల్ అన్నా, గ్యాస్ బిల్ అన్నా, పాస్‌పోర్ట్ అన్నా, వీటిలో ఏదో ఒకటైనా సరిపోతుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ ఎలా తీయాలి, ఏంటి ఎలా ఉంటది ప్రాసెస్ అనేది బర్త్ సర్టిఫికేటు, ఓహ్, బీసీ సర్టిఫికేటు, ఎస్సీ సర్టిఫికేటు, సింగిల్ గర్ల్ చైల్డ్ సర్టిఫికేటు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఆర్‌టీ కోటా కింద మనం అడ్మిషన్ పొందాలంటే ఖచ్చితంగా బిలో ప్రావర్టీ సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్. లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్, మన స్టేట్‌లో అయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇస్తారు దానికి బదులుగా. అయితే ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో, ఈ సర్టిఫికేట్స్ ఎలా, సింగిల్ గర్ల్ చైల్డ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఈ 3 సర్టిఫికేట్లు ఏ విధంగా పొందాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ 2024, 25 ఒక నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నా లాస్ట్ వీక్ అన్నా ఖచ్చితంగా పడుతుంది. అందరూ ఈ యొక్క సర్టిఫికేట్లు మీరు రెడీ చేసి పెట్టుకుంటే మనము అప్లికేషన్ స్టార్ట్ అయినాడు ఫస్ట్‌లోనే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. నేను మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో గనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్ ఫ్రెండ్స్.